హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో ఇప్పటి వరకు ఎంతోమంది మన ఛానల్ని సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా మన ఛానల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా జాగ్రత్తగా చూసి బాగా ప్రాక్టీస్ చేసి ప్లే చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. చివరిగా మనం చెప్పుకున్నటువంటి వీడియో వచ్చేసరికి సి మైనర్ కార్డ్స్, సి స్కేల్లో మైనర్ కార్డ్స్ చెప్పుకోవడం జరిగింది. ఈ మైనర్ కార్డ్స్ డోయిల్ హ్యాండ్తో ప్లే చేసే విధంగా చెప్పాను. అందరూ కూడా రెండు చేతులతో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్తో కలిపి ప్లే చేసే విధంగా చెప్పాను. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోకి కూడా కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది బేసిక్ ఉంది, తర్వాత మిడిల్ రేంజ్ ఉంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేయడం జరిగింది. మనం అప్పుడే అయిపోయిందా సార్ అని చెప్పేసి అనుకోకండి. మనం ఏదైతే చెప్పుకోవడం జరిగిందో ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ అని, మనం ఒక ఫార్ములాని తీసుకొని అది అటు క్లాసికల్ని, ఇటు వెస్టర్న్ని, తర్వాత ఇటు లలిత సంగీతాన్ని మూడింటిని కలిపి ఒక ఫార్ములా క్రియేట్ చేసి ఆ ఫార్ములాతో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సార్ సరళి స్వరాలు కొన్ని చెప్పారు, తర్వాత కొన్ని ఇంకా చెప్పండి, జంట స్వరాలు కొన్ని చెప్పారు, ఇంకొన్ని చెప్పండి, తర్వాత అలంకారాలు కూడా కొన్ని చెప్పారు, ఇంకొంచెం చెప్పండి, గీతాలు కూడా ఒక రెండో మూడో చెప్పారు, ఇంకొంచెం చెప్పండి బాగుంటుంది చెప్తే. ఆ తర్వాత గీతాల తర్వాత మనకి కృతులు రావాలి కదా, కృతులను కొంతమంది, వర్ణాలను కొంతమంది, కీర్తనలను కొంతమంది, అందరూ కూడా నన్ను మెసేజ్ చేయడం జరుగుతుంది. నేను ఒక ఫార్ములా క్రియేట్ చేశాను. ఆ ఫార్ములాని చెప్పిన తర్వాత మరలా మీ అందరి కోసం నేను ఏవైతే సరళి స్వరాస్ ఇంకా మిగిలినవి అవి, ఏవైతే జంట స్వరాస్ మిగిలినవి అవి, తర్వాత అలంకారాలు, తర్వాత కృతులు, వర్ణాలు, ఇలా నేను అన్నీ కవర్ చేస్తాను. ఎవరైతే సబ్జెక్ట్ ఇంకా కావాలనుకుంటున్నారో వారి కోసం మరలా నేను చెప్తూనే ఉంటాను. మీరు ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమో సార్ మనం చెప్పుకున్నటువంటిది క్లాసికల్ కదా, మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా క్లాసికల్ కదా, ఇప్పుడు మీరు కార్డ్స్ చెప్తున్నారేంటి, ఇది వెస్టర్న్ కదా, మనది క్లాసికల్ ఛానల్ కదా అని చెప్పేసి అడుగుతున్నారు. క్లాసికల్, వెస్టర్ను, తర్వాత లలిత సంగీతం మూడు కలిపి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ క్లాసికల్ ఏంటి, వెస్టర్న్ ఏంటి, లలిత సంగీతం ఏంటి, మీరందరూ కూడా అలా అనుకోవద్దు. మంది ఫార్ములా, ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి, మీరు మంచి మ్యూజిషియన్ అవుతారు. మీరు అవ్వకపోతే అది నేను చెప్పగలిగింది ఏం లేదు. దాంట్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారందరూ కూడా మంచి మ్యూజిషియన్స్గా తయారవుతారని చెప్పి నా ఆలోచన. నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నటువంటిది, నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్టులో నాకు ఉపయోగపడుతున్నటువంటి సబ్జెక్ట్ని మీకు నేను చెప్తున్నాను. అందరూ కూడా గమనిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మైనర్ కార్డ్స్ చెప్పాను. ఆ మైనర్ కార్డ్స్ను ఉపయోగించి మనం మేజర్ కార్డ్స్ చెప్పుకున్నాం ఈరోజు. ఈ మేజర్ కార్డ్స్ను ఉపయోగించి మనం ఏదైతే చెప్పుకున్నామో సరళి స్వరాస్ నుంచి ఇప్పుడు గీతాల వరకు మీరు ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్ వేయటం, రైట్ హ్యాండ్తో ఆ సరళి స్వరాన్ని వాయించడం, ఇలా ప్రాక్టీస్ చేయండి. సరళి స్వరాస్లో కూడా మీకు నేను హార్మోనీ శైలి అని చెప్పి ప్రతి నోటికి మీకు కార్డు చెప్పాను. అది ఇంకా వాడుకుంటే మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా కూడా మంచిగా మీకు ఉపయోగపడే సబ్జెక్టే చెప్తున్నాను. మీరెవరు దాన్ని బోర్గా ఫీల్ అవ్వకుండా ఫాలో అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నేను మైనర్ కార్డ్స్ చెప్పాను, అందరూ మేజర్ కార్డ్స్ కూడా చెప్పండి సార్ అంటున్నారు. మైనర్ చెప్పాక మేజర్ చెప్తాను కదా, చెప్పకుండా ఎలా వదిలేస్తాను. అలా ఈరోజు మేజర్ కార్డ్స్ చెప్తున్నాను. ఈ మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ను ఉపయోగించుకొని మీరు వాడుతున్నటువంటి ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో వీటిని ప్రయోగించి చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ప్లేయింగ్ స్టైలే మారిపోతుంది. ఈ విధంగా ప్లేయింగ్ స్టైల్ని బట్టి ప్లేయర్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కేవలం మనం ప్లే చేసేది ఎవరు చూస్తున్నారులే, అవుట్పుట్లో వినపడే మ్యూజిక్ని బట్టే మనల్ని లైక్ చేస్తారు అనుకోకండి. చాలామంది సంగీత ప్రియులు ఉంటారు. వాళ్ళు మీ ఫింగరింగ్ స్టైల్ నుంచి, మీ డ్రెస్సింగ్ స్టైలు, మీ స్పీకింగ్, ఏదైతే మీరు ఏ వే ఆఫ్ టాకింగ్, మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే విధానం కాడి నుంచి అన్నీ గమనిస్తారు. కాబట్టి ఎవరైతే కళాకారులు ఉంటారో వారందరూ కూడా మనం కీబోర్డ్ సెట్ చేసుకున్న కాడి నుంచి ప్రోగ్రామ్ అయిపోయి బయటకు వచ్చే వరకు మనల్ని చాలామంది గమనిస్తూ ఉంటారు. మీరు కేవలం సౌండ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. కొంతమంది ఫింగరింగ్ చూస్తారు, కొంతమంది ఇన్స్ట్రుమెంటేషన్ చూస్తారు, అంటే మీరు ఏ టోన్స్ వాడుతున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారని. కొంతమంది టైమింగ్ చూస్తారు, మీరు టైమింగ్ ప్లే చేస్తున్నారు లేదా, ఎన్ని విధాలుగా మీ టాలెంట్ని చూపిస్తున్నారు, ఆఫ్టర్ టైంలో ప్లే చేస్తున్నారా, బిఫోర్ టైమింగ్ ప్లే చేస్తున్నారా, ఏ కౌంట్లైనా మీరు గ్యాప్ ఇవ్వకుండా ఎలా ప్లే చేస్తున్నారో చూసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా కళాకారుడిని
చాలామంది చాలా రకాలుగా చూస్తూ ఉంటారు. అది మీరు మనసులో పెట్టుకొని నేను చెప్పినటువంటి ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. మీరు రేపు 10 మందిలోకి వెళ్ళి ప్లే చేస్తున్నప్పుడు మీకు మంచి నేమ్ వస్తుంది. నేను 50% ప్లే చేస్తే మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా 75 నుంచి 100% ప్లే చేయాలని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే మీరు ఎవరో వచ్చి నాకు సన్మానించారు. తర్వాత మిమ్మల్ని ఎవరన్నా బాగా ప్లే చేస్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నారంటే నేను పలానా ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో నేర్చుకున్నాను అని చెప్తే అంతే నాకు సంతోషం. అంతకుమించి నాకేమొద్దు. అవే నాకు కోట్లతో సమానం. ఓకే, ఈరోజు వీడియోలో వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సి మేజర్ కార్డ్స్ చెప్పుకుంటున్నాం. అందరికి కూడా నేను ముందు చెప్పున్నాను, మేజర్కి మైనర్కి వేరియేషన్ ఇంతకుముందు చెప్పున్నాను. ఎవరైనా సరే ఈ వీడియోను కొత్తగా చూసినట్లయితే వారి కోసం మరలా చెప్తున్నాను, గమనించండి. ఇప్పుడు మనం క్లాసికల్లో సా గా ప అనేది ఒక కార్డ్ అని చెప్పుకోవడం జరిగింది. గా 1 వాడామంటే మైనర్ అవుతుంది, గా 2 వాడామంటే మేజర్ అవుతుంది. ఓకే, ఇదే మేజర్ మైనర్ వేరియేషను. అందరూ కూడా గమనించుకోండి. మనం 1వ శృతి అంటే మన వెస్టర్న్ క్లాసుల్లో సి నోట్, సిలో మైనర్ కార్డ్స్ చెప్పుకున్నాం, సిలో మేజర్ కార్డ్స్ చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, అందరూ కూడా కీబోర్డ్ని గమనించండి, నా ఫింగర్స్ని గమనించండి. ఇది మేజర్ కార్డు, సి మేజర్ కార్డు. దీంట్లో వచ్చేసరికి నోట్స్ గమనించండి. సి, ఈ, జీ, సి, ఈ, జీ. ఇది మనకి వచ్చే నోట్స్. అలాగే క్లాసికల్ నోట్స్ రాసుకునే ఉంటారు కదా, వారి కోసం క్లాసికల్లో కూడా చెప్తున్నాను. వారు కూడా క్లాసికల్లో ఏ నోట్స్ వస్తాయో చెప్తున్నాను, రాసుకోండి ఒకసారి. సా, గా 2, పా. ఓకే, ఇది సా మేజర్ కార్డ్. ఓకే, సి మేజర్ కార్డ్ అన్నా సా మేజర్ కార్డ్ అన్నా ఇదే అన్నమాట. ఇదనమాట. ఇప్పుడు మనకి తర్వాత వచ్చే కార్డ్ చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎఫ్ కార్డ్ వస్తుంది. సి మేజర్ తర్వాత మనకి ఎఫ్. ఈ ఎఫ్లో వచ్చేసరికి నోట్స్ చెప్తున్నాను చూడండి. ఎఫ్, ఏ, సి. ఓకే, ఇది కూడా మీకు మేజర్ కార్డే వస్తుంది. అలాగే క్లాసికల్లో నోట్స్ రాసుకునే వారి కోసం క్లాసికల్ నోట్స్ చెప్తున్నాను. మా, తర్వాత వచ్చేసరికి ధ, తర్వాత వచ్చేసరికి స. మా, ద, స. ఓకే, ఇది మా వచ్చేసరికి 1వది, దా వచ్చేసరికి 2వది, సా. ఇది కూడా మేజర్ కార్డే, ఎఫ్ మేజర్ కార్డ్ ఇది. ఇప్పుడు మనకి ఎఫ్ తర్వాత జీ కార్డు వస్తుంది. అందరు కూడా ఫింగర్స్ని గమనించుకోండి, ఏ కీస్ని ప్రెస్ చేస్తున్నానో చూడండి. ఓకే, ఇప్పుడు జీ కార్డులో వచ్చే నోట్స్ చెప్తాను చూడండి. జీ, బి, డి. ఓకే, ఇది కూడా జీ మేజర్ కార్డ్. ఓకే, ఇప్పుడు క్లాసికల్ నోట్స్ రాసుకునే వారికి చెప్తున్నాను చూడండి. పా,
నీ, రీ. ఓకే, పా వచ్చేసరికి జనరలే, నీ వచ్చేసరికి రెండవ నీ, తర్వాత రీ వచ్చేసరికి రెండవ రీ. ఓకే, ఇది వచ్చేసరికి మనకి జీ మేజర్ కార్డ్. ఓకే, మొదటిగా సి మేజర్ కార్డ్, తర్వాత ఎఫ్ మేజర్ కార్డ్, తర్వాత జీ మేజర్ కార్డ్. ఇప్పుడు తర్వాత మనకు వచ్చేసరికి ఏలో మనకి ఏం నోట్స్ వస్తాయి ఒకసారి చూడండి. ఏ కార్డ్లో మొదటిగా ఏ, తర్వాత సి, తర్వాత ఈ. ఓకే, అలాగే క్లాసికల్ నోట్స్ చెప్తున్నాను చూడండి. క్లాసికల్ రాసుకునే వాళ్ళకి ధ, సా, గ. ఓకే, దా వచ్చేసరికి రెండవ ధ, సా మామూలే, తర్వాత గా వచ్చేసరికి రెండవ గా. ఓకే, ఈ కార్డు వచ్చేసరికి మనకి ఏ మైనర్ కార్డ్ అనమాట. ఓకే, ఏ మైనర్ కార్డ్, మరలా సి మేజర్ కార్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అందరికి కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మొదటిగా సి కార్డ్ అంటే సాగాప, తర్వాత వచ్చేసరికి ఎఫ్ కార్డ్ అంటే మనకి మాదాస, తర్వాత వచ్చేసరికి జీ కార్డ్ అంటే పానీరి, ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఏ కార్డ్, ఏ అంటే దాసాగా. ఓకే, ఇది వెస్టర్న్ వాళ్ళకి క్లాసికల్ వారికి ఇద్దరికి ఈ విధంగా కార్డ్స్ రాసుకునే మెథడ్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని ప్లే చేసే విధానం కూడా చూపిస్తాను చూడండి. ఇదనమాట. దీన్ని మీరు ఇంకా మీ ఓన్ క్రియేటివిటీని ఉపయోగించి నేను ఎలా అప్లై చేశానో టైమింగ్లో అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ మనకి టైమింగ్ని ఇండికేట్ చేస్తుంది. 1 2 3 4 1 1 1 2 3 4 1 2 3 ఈ విధంగా పాడుకుంటూ టైమింగ్ చూసుకుంటూ స్థానం చూసుకుంటూ ఏదైతే నోట్ ప్లే చేస్తున్నామో ఆ నోట్స్ని గమనించుకుంటూ ప్లే చేశారంటే ఆల్మోస్ట్ మీరు మ్యూజిషియన్ అయిపోయినట్టే కదా. మీరే టైమింగ్ చూపిస్తున్నారు, మీరే స్థానం నోట్ చూపిస్తున్నారు, మీరే సింగ్ చేస్తున్నారు, పాడుతున్నారు. ఓకేనా, ఈ మూడు ఒక్కదాని ప్రాక్టీస్లో ఎలా వచ్చేసింది మీకు? ఇదే కార్డ్స్ స్టార్టింగ్ చెప్పుకున్నట్లయితే మీకు ఈ మూడు వేరియేషన్స్ తెలుస్తాయా? అందుకనేసి మనం ఇంత సబ్జెక్ట్ చెప్పుకున్న తర్వాత ఈ వేరియేషన్ మీకు నేను చెప్తున్నాను. అందరూ కూడా ఇదే విధంగా ఇప్పుడు నేను ఈ ఒక టైమింగ్లో ప్లే చేసి చూపించాను. తర్వాత ఈ విధంగా మీకు ఏ సాంగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరు ఈ కార్డ్స్ని వాడుకోవచ్చు.
అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇది చాలా మంచి సబ్జెక్టు, కానీ చెప్పుకోవాల్సిన సమయం అయితే ఇది. ఓకేనా? వెస్టర్న్లో అయితే మీకు మొదట్లోనే చెప్తారు, బట్ కాకపోతే ఈ విధమైన ప్రజెంటేషన్ ఉండదన్నమాట. ఓకేనా? ఈ ప్రజెంటేషన్ కానీ మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ప్లే చేసినా కూడా మీరు ఎక్కడైనా కూడా వాటిని ప్రజెంట్ చేసుకుంటూ ఆలాపించవచ్చు, సాంగ్ పాడవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్క్రోల్లో వాడుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.